ఒరే బంటి నువ్వా? మాధవ్ మావా నువ్వేంటి ఇక్కడ? సరే ఒక నిమిషం ఇప్పుడు వస్తాను. వీడికి ఇంకా లాక్కుని అలవాటు పోలేదు. ఇదిగో 750 తీసుకో. ఎవరన్నా ఆయన అడగగానే డబ్బులు ఇచ్చాడు. బక్కర్రా ఆహా, మామూలు ఉండదు మరి. సర్లే చిల్లర 250 ఇటీ, ఇక నేను వెళ్తా. ఎట్టా రేపు వస్తావుగా, రేపు తీసుకుంది లేపో. పెళ్ళా ఉన్నీరా, అప్పుండి సంగతి చెప్తా. సరే సర్లే పో. ఫోన్ మోగుతుంది నీదేనా? నాదే. అంటే నీకు నువ్వే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు అన్నమాట. మావా ఇక్కడ ఎవడి సినిమాకి వాడే హీరో, వాడే డైరెక్టర్, వాడే ఎలివేషన్ వాడే ఇచ్చుకోవాలి, లేకపోతే నువ్వు ఇస్తావేంటి? ఏం చెప్పేవురా? అన్నట్టు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టేబడ సర్దుకుని ఊదులు పెట్టి వెళ్ళిపోయావు, సడన్ గా ఊడిపడ్డావేంటో. ఎన్ని దేశాలు తిరిగినా ఏముందలే, పావం చివరికి చేరవలసింది పుట్టలోకే కదా. మాటల పుట్టామో నువ్వు. అన్నట్టు నా మరదలు నీ కూతురు ప్రియా ఎలా ఉంది? రై దాని జోలు నీకెందుకురా? నేనేదో బాగోగుల గురించి అడిగాను మావా, గాల్లో కూడా దాని పేరు తలుచుకుని వచ్చేట్లేవుగా. ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు? ఏమి లేదు సార్, మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చను తుడుచుకోమని చెప్తున్నా అంతే. ఆ విషయం చెప్పడానికి ఆటో దిగి చెప్పాలా? అంటే ఆటో దిగిన తర్వాత ఆ మచ్చ కనపడింది, అందుకని చెప్పా అనమాట. అయినా మా అమ్మాయి ఫేస్ మీద ఎక్కడుందయ్యా మచ్చ? ఉంటే బాగుండేది అంటున్నాను. ఏంటి? ఏమీ లేదు సార్, దూరం నుండి చూసినప్పుడు మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చ కనపడింది, దగ్గరికి వచ్చి చూస్తే ఆ మచ్చ కనపడలేదు. కాదు సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దింపాలో చెప్తారు, లేకపోతే ఈ మచ్చ గురించి మాట్లాడుకుంటారా? అమ్మా నీకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నావు కదా? సార్ పొరపాటును తెచ్చుకోపోయింది అనుకోండి, పైకి తెచ్చుకోమనండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను అమ్మాయి కోసం వెయిట్ చేస్తా. నేనేమని అడిగానా? వెయిట్ చేయమని అడిగానా నిన్ను? లేదు సార్. మరి ఎందుకయ్యా నీకు? సారీ సార్. అన్నీ తెచ్చుకున్నావు కదమ్మా? అన్నీ తెచ్చుకున్నాను. పదమ్మా, టైం అవుతుంది. ఏ బాబు ఆటో తీవయ్యా. ఓకే సార్, కమాన్ సార్. ఏమండి, ఏంటే మీ ఫోన్ మర్చిపోయారు. అబ్బా ఫోన్ మర్చిపోయినా, కిందకి రావచ్చు కదే. అమ్మో రాసి ఫలాలు, నేను రాను. నీ రాశి ఫలాలు తగలయ్యా, వస్త్రా నాగు. వెళ్ళండి. నాన్న టైం అవుతుంది. ఫోన్ మర్చిపోతే పనులన్నీ ఆగిపోతాయమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆగు. అవునవును అంకుల్, ఫోను లేట్ అయినా పర్లా, చిన్నగా తెచ్చుకోండి. ఏమంత టెన్షన్ పడమాకులే, మీ నాన్న వస్తాడులే. వెన్నీయా? నీ పేరు వెన్నెల కదా, సో క్యూట్ గా ముద్దుగా వెన్ని, బాగుంది కదా. వెన్నెలా అని పిలువు, అయినా మేడం అని పిలువు. ఇదంతా కాదు, ఓకే? ఓహో, ఈ మధ్య అమ్మాయి కొద్దిగా కూడా రొమాన్స్ లేకుండా పోతుంది ఏంటో అసలు. హలో, పాటలు వింటున్నారా? మన దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది మన ఆటోలో, నేను పెడతా. ఎంత మంచి పాట ఇది, వర్కౌట్ అయినట్లేదే. ఆపేద్దాం. థ్యాంక్స్. ఆ పాట మీకోసమే ప్లే చేశానండి. ఎందుకు? అంటే లిరిక్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్తారని. క్వశ్చన్ అడిగితే బాగోదు కదా, అందుకని లిరిక్తో క్వశ్చన్ అడిగాను. ఓహో, అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఇంతకీ ఏ కాలేజ్? ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. ఏమైంది, ఎందుకు ఆపావు? మీ కాలేజ్ ఎన్నింటికి? 9కి. 9:30 అయింది. యాక్చువల్లీ మీ కాలేజ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చా? అడగాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని. నీ మటుకు నువ్వు తీసుకెళ్ళిపోతే ఎలా? ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే, నీ వల్ల నేను తిట్లు తినాలి. మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. చా